రాథోడ్ 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 ఏమైంది రాథోడ్ 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 మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోకు. నువ్వు చెప్పింది మామూలు విషయమా మిస్సమ్మా? అవును, ఒక సృష్టి రహస్యము చెప్పినది. ఏదో మిలిటరీ వాడిని కాబట్టి, అది గుండె ధైర్యం ఎక్కువగా ఉన్నవాడిని కాబట్టి బతికిపోయాను. అంటే అంత భయంకరమైన విషయం వినగానే స్పృహ తప్పి పడిపోయానులే మిస్సమ్మ. దానికి అంతలా చూడాలా? విన్న నీకే ఇలా ఉంటే కళ్ళతో చూసిన నేను నాకెలా ఉండాలి? నేను నిన్నటి నుంచి మనిషిగా లేదు తెలుసా? మీరు కూడా రాత్రి స్పృహ తప్పి పడిపోయారుగా. నేనన్న వెంటనే లేచాను. నువ్వైతే తెల్లారదాకా లేవలేదు. రాతో ఒక ఆత్మను చూడ్డం అంటే మామూలు విషయమా? ఇన్నాళ్ళు సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతాయి అనుకున్నాను. ఇప్పుడు నాకే జరిగింది. విధి జరిపించినది బాలిక. అది నీ అదృష్టమో లేక దురదృష్టమో కాలమే నిర్ణయించును. అవును మిస్సమ్మ. ఇప్పుడు మా అరుంధతి మేడం ఎక్కడుంది? అక్కెప్పుడు లాన్లోనే ఉంటుంది కదా. పద చూపిస్తా. పద చూద్దాం. పద చూపిస్తా. అమ్మా, అక్క అక్కడుంది రాథోడ్. ఎక్కడ మిస్సమ్మా? అదిగో రాథోడ్, ఆ చైర్స్ దగ్గర అటు ఇటు తిరుగుతుంది చూడు రాథోడ్. ఆ బాలిక ఏమైనా తవ్వకములలో దొరికిన పురాతన వస్తువు అనుకుంటివా? అదే పనిగా ఈ రత్తడికి చూపించుచుంటివి. ఏంటి రాథోడ్, అక్క కనిపిస్తుందా? నీకు ఆత్మలు కనిపించవో ఈ రత్తడు? లేదు మిస్సమ్మా. ఏమైంది రాథోడ్? ఎందుక కన్నీళ్ళు? నాకు అరుంధతి మేడం కనిపించకపోయినా మేడం అక్కడుందని నువ్వు చెబుతుంటే బాధ, సంతోషం రెండు ఒకేసారి వస్తున్నాయి మిస్సమ్మా. ఆరు మేడం నన్ను చూస్తున్నట్టు నా మనసు కనిపిస్తుంది. రాథోడ్, అదిగో అక్క నిజంగానే మన వైపు చూస్తుంది రాథోడ్. కొన్ని బంధాలు మనల్ని వదిలి ఎక్కడికి పోవని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అది అక్షర సత్యం మిస్సమ్మా. అవును రాథోడ్, అక్క భౌతికంగా మనల్ని లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆత్మరూపంలో తన మనసంతా ఇక్కడే ఉంది. ఇప్పుడేం చేద్దాం మిస్సమ్మా? అక్క ఆత్మ ఇక్కడ ఉందని తెలిస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అటులో చేసినచో అనర్థము జరుగును. ఈ విషయం ఆయనతో చెప్దాం పదా. వద్దు మిస్సమ్మా, సారికి ఇప్పుడేం చెప్పొద్దు. అరుంధతి మేడను మర్చిపోయి ఇప్పుడిప్పుడే నీకు దగ్గరవుతున్నారు. మళ్ళీ నువ్వు ఈ విషయం చెబితే సారు జీవితాంతం అరుంధతి మేడను తలుసుకుంటూ కుమిలిపోతారు. అక్క
ఇక్కడే ఉన్నప్పుడు ఆయనతో చెప్పాలి కదా రాతో. అక్క కూడా సంతోషిస్తుంది. లేదు మిస్సమ్మా, ఇప్పుడేమి చెప్పకు. పోనీ పిల్లలకి చెప్దామా? హా, అది మరింత ప్రమాదకరము. అయ్యో, పిల్లలకు మాత్రం ఎలా చెబుదాం? తమ కన్న తల్లి గురించి పిల్లలు బాధపడతారని పిల్లలకు కనీసం అరుంధతి మేడం ఫోటో కూడా చూపించడం లేదు సారు. ఇప్పుడు ఈ విషయం పిల్లలకి తెలిస్తే సంతోషపడటం కన్నా ఎక్కువగా బాధపడతారు. ఏంటి రాతోడిది? ఆయన్ని, పిల్లల్ని అక్క ఎంతగానో ప్రేమించింది. పిల్లలు ఆయన కూడా అక్కని అంతే ప్రేమించారు. వీళ్ళకి అక్క కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే తను మీరు ఏంటి రాతోడ్, ఏదో చెప్పబోయి ఆగిపోయా? ఎందుకంటే నువ్వు అరుంధతి మేడం సొంత అక్క చెల్లెలి మిస్సమ్మ. ఆ రోజు విడిపోయిన మీ రక్త సంబంధం ఈ రోజు ఇలా కలుసుకునేలా చేసిందేమో. చెప్పు రాతోడ్, నాతో ఏం చెప్పాలనుకున్నావు? ఏమీ లేదు మిస్సమ్మ, అరుంధతి మేడం నీకు మాత్రమే కనిపించడం నీ అదృష్టం. నువ్వు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. అక్క కనిపిస్తున్నందుకు నాకు సంతోషమే, కానీ అక్క పరిస్థితి ఏంటి రాతోడ్? అది తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. బాధపడకమ్మ బాలిక, నీ సహోదరి తన మరుజన్మగా నీ పుత్రికగా జన్మించబోవుచున్నది. అవును మిస్సమ్మ, ఆనందంగా సాగిపోతున్న అరుంధతి మేడం జీవితాన్ని మనోహరి అర్ధాంతరంగా ముగించింది. దేవుడు దయ తలిసి అరుంధతి మేడంని మళ్ళీ మన మధ్యకు పంపిస్తే బాగుండును. అది జరగబోవుచున్నది. ఆ రోజు స్వామీజీ వచ్చి అరుంధతి మేడం అస్థికలు గంగలో కలిపేస్తే మేడంకు మళ్ళీ కొత్త జన్మ వస్తుందని చెప్పారు కదా. సారు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఎంత త్వరగా ఆ కార్యక్రమం జరిగితే అంత త్వరగా అరుంధతి మేడం మళ్ళీ పుడతారు.